ఈరోజు లక్ష్మీపూడ్స్ తెలంగాణలో ఎండుమిర్చి పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. దాన్ని తయారు చేసే విధానం ఎండుమిర్చి సరిపడా వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ద్వారగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి, తగినన్ని వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొబ్బరి మగ్గినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వస్తుంది, అదొక టేస్ట్ వస్తుంది. అందుకని కరివేపాకు బాగానే వేస్తున్నాను. ఇది బాగా మగ్గిపోయాక ఇట్లా వేయించుకున్న తర్వాత మగ్గిపోయింది బాగా, కరివేపాకు కూడా బాగా మగ్గింది. దాన్ని మిక్సీలో వేసుకోవాలి. శుభ్రంగా మిక్సీలో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని రావాలి. అందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తగినంత చింతపండు నానబెట్టుకొని చింతపండు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అదే వేయించిన కళాయిలో కొంచెం అంతా ఆయిల్ వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, మెంతులు, ఆవాలు అన్నీ వేసి పోపు రెడీ చేసుకున్నాం. ఇది మిక్స్ తగినంత పసుపు వేసుకోవాలి. పోపు మగ్గేంత వరకు వేయించుకొని తర్వాత చట్నీ రుబ్బిన చట్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడి చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది.